ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజమే కదా. ప్రార్థన మనం చేసేది ఎలా చేయాలి అంటే, ప్రార్థన చేయడానికి కూడా క్రమము అన్నది కలదు. సంఘంలో చేసే ప్రార్థన మరి అందరితో కలిసి చేసే ప్రార్థన ఒక ఎత్తు, విజ్ఞాపన ప్రార్థన అది ఒక ఎత్తు, ఇవ్వబడినటువంటి అంశాల కోసం మరి చెప్పి ప్రార్థన చేయడం అది ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా మనిషి జీవితానికి కావలసింది వ్యక్తిగత ప్రార్థన. సంఘ ప్రార్థన కావాలి, విజ్ఞాపన ప్రార్థన కావాలి, మరి వ్యక్తిగత ప్రార్థన మనిషి జీవితానికి ఎంతో అవసరం. అయితే ఆ ప్రార్థన ఎలా చేయాలి అంటే, ఎవరో చూచేటట్లుగా మనం చేయకూడదు, కానీ ఎవరికో వినపడేటట్లుగా మనం చేయకూడదు. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు రహస్యమందు చూచు తండ్రి ప్రతిఫలం అనుగ్రహించినట్లు మనము ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. ఇంటిలో తలుపు వేసుకొని మీకు ఏదైతే ప్రార్థన అవసరత ఉన్నాయో, ఏదైతే మీ కుటుంబంలో అవసరం ఉన్నాయో, మీ సంఘంలో ఏదైతే అవసరత ఉన్నాయో, మీ సేవకుడు దేని కొరకు ప్రార్థన చేయమని చెప్పాడో వాటి కోసం మీరు భారం కలిగి ప్రార్థన చేయాలి. సేవకుడు చేస్తాడులే అని అనుకొని నిర్లక్ష్యంగా ఉండకూడదు. సేవకుడు చేసే ప్రార్థన సేవకుడు చేస్తాడు, సంఘము చేసే ప్రార్థన సంఘము చేస్తుంది. విశ్వాసులైనటువంటి మీరు చేయాల్సిన ప్రార్థన మీరు చేయాలి. వీటన్నిటికంటే కూడా మీకు వ్యక్తిగత ప్రార్థన అనేది ఎంతో అవసరం. ఎవరో చూచినట్లు మీరు చేయొద్దు. సంత వీధుల్లో ఊరు మూలల్లో నిలబడి ప్రార్థన చేస్తారని రాయబడి ఉంది. నిలువటి అంగిలు ధరించుకొని ప్రార్థన చేస్తారని రాయబడి ఉన్నది. అలా కాదు, కానీ రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం దయచేయనట్లు ఈ ప్రార్థన ఉండాలి. ఎవరిని మెప్పించే ప్రార్థన చేయొద్దు, ఎవరిని నొప్పించే ప్రార్థన చేయొద్దు. నొప్పించే ప్రార్థన చేయొద్దు, మెప్పించే ప్రార్థన చేయొద్దు. దేవుడిని మెప్పించే ప్రార్థన చేయి. దైవాశీర్వాదములు మెండుగా నీవు పొందుతావు అన్న విషయాన్ని గమనించి దేవుణ్ణి మెప్పించే ప్రార్థన చేస్తావా? ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయం మందు ప్రార్థనను గురించి మీరు మాతో మాట్లాడారు, విన్నాం. నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని విన్న మేము ఆలోచించాం. ఇతరుల్ని నొప్పించే ప్రార్థన, మెప్పించే ప్రార్థన లేకుండా నిన్ను ప్రభా తండ్రి మహిమపరిచే ప్రార్థనగా ఉండునట్లు మాకు నేర్పించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యమును దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదలను దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.